an account of the secretions of pituitary gland. పిట్యూటరీ గ్లాండ్ ఏమంటారు, సింపుల్ గా మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఓకేనమ్మా, ఇది కంట్రోల్ చేస్తుంది మెనీ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ని. ఓకేనమ్మా, ఈ పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటారు ఎందుకంటే ఇది చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది పీ సైజ్ గ్లాండ్, చిన్న సైజ్ గ్లాండ్. ఇది బ్రెయిన్ కింద ఉంటది. ఓకేనమ్మా, హైపోథాలమస్ ద్వారా కంట్రోల్ అవుతుంది ఇది. ఓకేనమ్మా, మనం ముందు చెప్పుకున్న ఆన్సర్ లో. నెక్స్ట్, సో ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ లో మనకి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఒకటి ఉంటది, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటది. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అంటే ముందు భాగం, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అంటే బ్యాక్ సైడ్ పార్ట్, వెనక భాగం. సో యాంటీరియర్ పిట్యూటరీలోని గ్రోత్ హార్మోన్ ఫస్ట్ జిహెచ్, ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ గ్రోత్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్. ఈ గ్రోత్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనమ్మా, గ్రోత్ హార్మోన్ ఎముకలు మరియు మజిల్స్ గ్రోత్ ను కంట్రోల్ చేస్తుంది. ఓకేనమ్మా, గ్రోత్ హార్మోన్ చైల్డ్హుడ్ లో ఎక్కువగా ఉంటది, దాన్ని గిగాంటిజం అంటారు. మోర్ గ్రోత్ హార్మోన్ ఇన్ చైల్డ్హుడ్ ని గిగాంటిజం అంటారు. లెస్ గ్రోత్ హార్మోన్ ని డ్వార్ఫిజం అంటారు. చైల్డ్హుడ్ లో హైట్ ఎదుగుతారు కదా బాగా, ఆ గ్రోత్ హార్మోన్ గిగాంటిజం అంటారు. కొంతమంది హైట్ ఎదగరు, తక్కువ ఉంటారు, హైట్ గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉంటుంది, వాళ్ళని డ్వార్ఫిజం అంటారు, మరుగుజ్జు అలాగా. ఓకేనమ్మా, ఇది ఏంటంటే హెల్ప్స్ చిల్డ్రన్ ఎదగడానికి హెల్ప్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ థైరాయిడ్ గ్లాండ్ టు రిలీజ్ థైరాక్సిన్. ఓకేనమ్మా, థైరాయిడ్ స్టిమ్యులేట్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ను, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ను స్టిమ్యులేట్ చేసి థైరాక్సిన్ విడుదల చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే థైరాక్సిన్ అనేది కంట్రోల్ చేస్తుంది మెటబాలిజం అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ ని. నెక్స్ట్ ఏంటి, ఫాలికల్ అడ్రినో కార్టిపిక్ హార్మోన్ ACTH స్టిమ్యులేట్స్ అడ్రినల్ కార్టెక్స్ టు రిలీజ్ కార్టిజోల్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ పాయింట్ కి, ఈ యొక్క ACTH ఇది మొత్తం పదం అడ్రినల్ కార్టెక్స్ ను స్టిమ్యులేట్ చేసి కార్టిసోల్ విడుదల అనేది చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, డన్. ఇది ఒక స్ట్రెస్ కంట్రోల్ హార్మోన్ సపోర్ట్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మేల్స్ లో కంట్రోల్ స్పెర్మ్ ఫార్మేషన్, మేల్స్ ఎగ్ డెవలప్మెంట్ ఇన్ ఫీమేల్స్. ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క మేల్స్ లో స్పెర్మ్ ఫార్మేషన్ అండ్ ఫీమేల్స్ లో ఎగ్ డెవలప్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది రీప్రొడక్షన్ కి. నెక్స్ట్, లుటైనైజింగ్ హార్మోన్, ఇది ఏం చేస్తుందంటే ఫీమేల్స్ లో ఓవల్యూషన్ మరియు మేల్స్ లో టెస్టోస్టిరాన్ సెక్రెషన్ ను కంట్రోల్ చేస్తుంది. ఓకేనమ్మా, ఓవల్యూషన్ అంటే రిలీజ్ ఆఫ్ ఎగ్ ఫ్రమ్ ఓవరీ, టెస్టోస్టిరాన్ అంటే డెవలపింగ్ మేల్ క్యారెక్టర్స్. నెక్స్ట్, ప్రొలాక్టిన్. ఓకేనమ్మా, ఇది ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఫీమేల్స్. ప్రొలాక్టిన్ ఫీమేల్స్ లో మిల్క్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అని చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. ఓకేనమ్మా, నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకేనమ్మా, యాంటీ డ్యూరెటిక్ హార్మోన్. ఓకేనమ్మా, ADH. ఓకేనమ్మా, వాసోప్రెసిన్ అని కూడా దీని అంటారు, VASO. ఓకే సార్. కంట్రోల్స్ వాటర్ బ్యాలెన్స్ బై రెడ్యూసింగ్ యూరిన్ అవుట్పుట్. ఇది ఏం చేస్తుందంటే ఈ ADH యూరిన్ అవుట్పుట్ తగ్గించి వాటర్ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తుంది. ఓకేనమ్మా, వితౌట్ ADH బాడీ లాసెస్ టూ మచ్ వాటర్. ఇది వాటర్ సేవింగ్ హార్మోన్. నెక్స్ట్ ఏంటి, ఆక్సిటాకిన్ చైల్డ్ బర్త్ సమయంలో యూటిరైన్ కాంట్రాక్షన్స్ మరియు మిల్క్ ఎజెక్షన్స్ కు సహాయం అనేది పడుతుంది. ఈ ఆక్సిటాకిన్ ని లవ్ హార్మోన్ అని అంటారు, ఇంత ముందు చెప్పుకున్నాం. సో ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఎందుకు మాస్టర్ గ్లాండ్ అంటారంటే ఇది థైరాయిడ్, అడ్రినల్, రీప్రొడక్టివ్ అన్ని గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టే దీనినే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఓకేనమ్మా, డన్. గ్రోత్ ను కూడా కంట్రోల్ చేస్తుంది ఈ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి, మాస్టర్ గ్లాండ్. ఓకేమ్మా, థ్యాంక్ యూ.